నిరుద్యోగ యువతి యువకులకు వచ్చేసి మనకి సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్సెస్ నుండి వచ్చేసి అసిస్టెంట్ కమాండ్స్ కోసం వచ్చేసి ఒక నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ వాళ్ళు. సో మనకి 500+ అయితే ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి వైజాగ్, తిరుపతి, హైదరాబాద్ లొకేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి నేను కంప్లీట్గా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చేసి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించిన వివరాలు అప్లై చెప్తానమాట. సో మనం ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. కంప్లీట్గా ఆన్లైన్ ద్వారానే మనము అప్లై అనేది కూడా చేసుకోవాలి. సో మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 14th May 2024 వరకు ఆన్లైన్ ద్వారా అయితే మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆ కంప్లీట్ నోటిఫికేషన్లోనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో దానికి మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కూడా పెడతారనమాట. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఏ జాబ్స్ ఉన్నాయంటే, సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కావచ్చు, తర్వాత CRPF, తర్వాత CISF, ITBP వాళ్ళు, SSB, ఇలా జాబ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. టోటల్ జాబ్స్ వేకెన్సీని ఇక్కడ చూడవచ్చు గైస్. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ BSF వచ్చేసి 186 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. CRPF వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నాయి. CISF వచ్చేసి 100 వేకెన్సీస్. ITBP వచ్చేసి 50 వేకెన్సీస్, 58 వేకెన్సీస్. SSB 42 వేకెన్సీస్. టోటల్ 506 వేకెన్సీస్ కోసం వీళ్ళు ఇక్కడ హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో 24th April నుండి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఇది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ ద్వారా మనము అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మనకు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్, విశాఖపట్నం, తిరుపతి లొకేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 3 లొకేషన్స్లో మీరు ఎగ్జామ్స్ అనేది కూడా రాయొచ్చు అనమాట. సో మనకి టోటల్ కంట్రీలో మనకి ఈ యొక్క ఇండియాలో వచ్చేసి 47 సెంటర్స్ కింద మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకు వచ్చేసి 3 సెంటర్స్లో ఎగ్జామ్స్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన SC, ST, EWS, OC వాళ్ళు కావచ్చు, BC వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏముండాలంటే నేషనల్ ఇండియన్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. సెక్స్ వచ్చేసి మనకి బోత్ మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిటెడ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. బిలో 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. మరిన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా మనకి ఆ పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట. దాన్ని పట్టుకొని మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్సెప్ట్ ఫీమేల్ క్యాండిడేట్, SC, ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కాకుండా వేరే OC, BC క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 200 రూపీస్ ఆన్లైన్ ద్వారా మీరు ఫీ అనేది కూడా పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారా మీరు ఫీ అయితే పే చేసి ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మరిన్ని వివరాలు కూడా యొక్క పోర్టల్లో చూడవచ్చు గైస్. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి రిఫర్ చేయండి. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే చేస్తారనమాట. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఏముంటుందంటే మనకి నార్మల్గా 100 meters, 800 meters, తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఫిజికల్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ సెలక్షన్ మెరిట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి పేపర్ 1, పేపర్ 2లో సిలబస్ ఏముంటాయి, ఆ కండిషన్స్ కూడా మీరు పర్టికులర్ వెబ్సైట్లో చూడవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. అక్కడ నుండి మీరు చూసి ఈ యొక్క జాబ్స్ని అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.